చిన్న ముక్కల పచ్చడి. ఓకే, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? మామిడికాయ ముక్కలు, ఆవు పిండి, మెంతి పిండి, కారం, నువ్వుల నూనె, ఎండుమిర్చి, ఆవాలు, ఉప్పు, ఇంగువ, పసుపు. మళ్ళీ ఎలా ప్రిపేర్ చేయాలి? మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మరీ చిన్న చిన్న పీసెస్, అందుకే చిన్న ముక్కల పచ్చడి. అవును. దీనిలో ఇప్పుడు మనం కొంచెం పసుపు, సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది కదా, 3 స్పూన్స్ వేసుకోవాలండి. మరి ఈ పచ్చళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఇవి అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నానండి. ఓకే. ఆవు పిండి ఇది కూడా 2 స్పూన్స్. తర్వాత మెంతి పిండి. అసలు సమ్మర్ లో పచ్చళ్ళు ఎందుకు చేయాలండి? సీజనల్ ఫ్రూట్స్ కదా అవి, మరి ఆ సీజన్ లో వస్తాయి కాబట్టి ఆ సీజన్ లో. మెంతి పిండి 1 స్పూనే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు, చేదైపోతుంది. కారం అండి, కారం కూడా 3-4 స్పూన్స్ వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలండి. మరి సమ్మర్ అంటే వెకేషన్స్ కి అమ్మమ్మ గారింటికి, తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు కదా, సో మీ ప్లాన్ ఏంటి? ఈ వెకేషన్స్ కి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? మేము ప్రస్తుతం పిల్లలు ఈ సంవత్సరం అయితే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, అంటే సమ్మర్ క్యాంప్ జాయిన్ అవ్వాలని ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. ఓకే, మీ పిల్లలు అయితే సమ్మర్ క్యాంప్ కి వెళ్ళిపోతారు, మరి మీరు? మేము యాజ్ యూజువల్ ఇంట్లోనే ఉంటాము. తప్పదు కదా, మరి వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి వెళ్ళాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా ఊర్లో అయితే తీసుకెళ్ళలేం కదా. అదర్ ప్లేసెస్ అయితే మేబీ రావచ్చు. ఇది బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు కొంచెం తాలింపు వేసుకోవాలి. స్టవ్ చేస్తాను. ప్యాన్ పెట్టేసామండి. ఇది నువ్వుల నూనె అండి, మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ కాకుండా నువ్వుల నూనె వేసుకోవాలి. పచ్చడికి కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్. మీ అత్తగారు నేర్పించారని చెప్పారు కదా పచ్చళ్ళు, సో మీ అత్తగారి దగ్గర ఇంకా ఏ వంటలు నేర్చుకున్నారు మీరు? అది పచ్చళ్ళు అన్నీ అండి, కొన్ని కర్రీస్, హస్బెండ్ కి ఇష్టమైనవి, కొన్ని వెరైటీస్ ఆవిడ బాగా చేస్తారు. ఎప్పుడైనా మీ హస్బెండ్ మా మమ్మీ కంటే బాగా చేసావు నువ్వు అని ఏ వంటకైనా పొగిడారు? ఎప్పుడు చెప్పరు కదా. చెప్పలేదా? అయ్యో చెప్పరు కదా అలాగా. మమ్మీ కంటే బాగా చేసావని ఎవరు చెప్పరు కదా, చెప్తే గ్రేట్ అండి. ఎండుమిర్చి వేసుకోవాలండి. ఓకే. ఆవాలు కొంచెం, కొంచెం ఇంగువ, ఇది కొంచెం ఎక్కువ పడుతుంది. ఓకే, అంతేనండి. స్టాప్ చేస్తాను. ఇప్పుడు ఇది చల్లారాక వేసుకోవాలి, వేడిది అలాగా వేసేయకూడదు. ఓకే, చల్లారే వరకు మనం వెయిట్ చేద్దాం. అందులోపల మాకు ఏదైనా టిప్ చెప్పండి, బ్యూటీ టిప్ కానీ వంటల టిప్ కానీ ఏదైనా. ఇప్పుడు నోరు పూసి కానీ నోట్లో పుండులాగా వచ్చి నొప్పిగా ఉన్నప్పుడు మల్లెపూ చెట్లు ఉంటాయి కదా, ఆకులు తీసుకొని ఒక 2 గ్లాస్ వాటర్ లో ఒక 10 ఆకులు వేసి 1 గ్లాస్ వాటర్ అయ్యే వరకు మరిగించాలి. మరిగించి ఆ వాటర్ కొంచెం చల్లారాక గోరువెచ్చగా అయ్యాక నోరు పిలింత పట్టామంటే అది తగ్గిపోతుంది. నోటిపూత నోటి పుండ్లు ఉన్న వాళ్ళు మల్లి చెట్టు నుంచి 10 ఆకులు తీసుకొని 2 గ్లాస్ నీళ్ళలో ఈ 10 ఆకులు వేసి 1 గ్లాస్ నీళ్లు వచ్చే వరకు మరిగించాలి. మరిగిన నీళ్లు చల్లారిన తర్వాత పుక్కలిస్తే నోటికి సంబంధించిన వ్యాధులు తగ్గిపోతాయి. ఈ సమస్య ఉన్న వాళ్ళు ఈ టిప్ ని ఫాలో అవ్వండి. చల్లారిపోయింది కదండి. ఇప్పుడు ఇది ఇందులో కలుపుకొని ఇందులో వేసేసి ఇప్పుడు ఇది కలుపుకోవాలండి. మామూలుగా పచ్చళ్ళు అనగానే ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కదండి, ఇది కలుపుకున్నాక అంటే ముందే తెలియదు కదా పచ్చడికి, మామూలుగా లెక్క ప్రకారం పోస్తాము. ఓకే. ఇది తాలింపు వేసేటప్పుడు వేడి చేస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఆవకాయ కంటే డైరెక్ట్ పోస్తాం, ఇది తాలింపు వేసింది వేస్ట్ అయిపోతుంది కాబట్టి ముందు కొంచెం వేసేసి, ఇది ఏమైతుందంటే ఒక హాఫ్ డే ఉంటే నూనె పైకి తేలుతుంది. ఓకే. సో ముందే ఎక్కువ పోసేస్తాం అనుకోండి, తేలే వరకు అది ఎక్కువ అయిపోతుంది ఆయిల్. ఓకే. సో ముందు ఇలా పెట్టుకొని ఒక హాఫ్ డే చూసాక ఆయిల్ తేలిన దాన్ని బట్టి చాలా లేదు అనుకుంటే అప్పుడు కొంచెం వేడి చేసుకొని ఉట్టి ఆయిల్, తాలింపు వేయకుండా ఉట్టి ఆయిల్ వేడి చేసుకొని కలుపుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు తినడానికి ఇది ఎంత టైం అయిన తర్వాత తినాలి అంటే? ఎంత 1 డే చాలండి. 1 డే టైం. 1 డే చాలు. 1 డే సరిపోతుంది. ఒక హాఫ్ డే కి మీకు తెలిసిపోతుంది. అంటే రెడీ అయిపోయినట్టు. రెడీ అయిపోయిందండి. ఆసియా గారు, చిన్న ముక్కల ఆవకాయ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. సమ్మర్ స్పెషల్ చిన్న ముక్కల ఆవకాయ రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. చిన్న ముక్కల పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడి ముక్కలు, ఆవాలు, పసుపు, కారం, మెంతిపిండి, ఆవపిండి, ఉప్పు, ఇంగువ, ఎండుమిర్చి, నువ్వుల నూనె. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో చిన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆవపిండి, 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి,
3 లేదా 4 టేబుల్ స్పూన్ల కారం వేసి అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 5 లేదా 6 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె పోసి కాగాక ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ వేసి పోపు కాగాక కలిపి ఉంచిన చిన్న ముక్కల్లో వేసి కలుపుకొని 1 రోజు తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే, చిన్న ముక్కల పచ్చడి రెడీ.